హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇంక మా అత్తాళ్ళ ఇంట్లో ఉన్నామంటే పొద్దున్నకి ఈ టిఫిన్ పట్లాలు ఓపెన్ చేస్తూనే బ్లాగ్ ఉంటుంది. ఇంక ఈ రోజు కూడాను సేమ్ అన్నమాట. ఇడ్లీ, పూరి, బోండా అవన్నీ వద్దనేసాము. నిన్న ఇప్పుడు ఎక్కువ తీసుకొచ్చాడు మా మామయ్య. అవన్నీ చాలా ఎక్కువైపోయి తక్కువే తీసుకొని రమ్మని చెప్పాము. ఈ రోజు అయితే తక్కువ టిఫిన్ తీసుకుని వచ్చారు. మొన్న వచ్చేసి పూరీలు ఆయిల్ పూరి అలాగా పెనంలో నుండి తీసేసి ఇందులో వేసారంట. అందులో ఆయిల్ పేపర్ తీసేసింది. నెక్స్ట్ ఈ కూరలు, చట్నీలు, ఎర్ర చట్నీ, ఏమో వైట్ చట్నీ, ఇది వచ్చేసి పూరి కూర. ఇంకా ఆల్రెడీ మా ముగ్గురం అయితే ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే టిఫిన్ చేసుకున్నాము. ఇంకా హెర్మండలం వెళ్ళి అక్కడ కొన్ని కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ తీసుకొని అటు నుండి అంటే మా అమ్మాయిల ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఏడు తింటారు, ఎవరికి ఏం కావాలి? మొన్న అలాగే కోరారు, ఈ రోజు అలాగే. మా అక్కల ఇంటి నుంచి ములంకాయలు తీసుకొచ్చాం కదా, వాళ్ళు ఇస్తే ఇంకా మా బాప మా మామయ్యకి అయితే అసలు వద్దు, మన చెట్టు కూడా పెరుగుతున్నాయి, అవి మాకు సరిపోతాయి, మీ అమ్మాలకి తీసుకుని వెళ్ళిపో అంటున్నారు. మొత్తం మా అమ్మాలకి తీసుకెళ్ళిపోతున్నాను. అందరము టిఫిన్లు చేస్తాము, ఒక్కొక్క మామిడి పండు కూడా తినేసాము. ఇంకా మా బావ ఏమో వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. ఒక బ్లాగ్ లాస్ట్ ఒక 10 minutes ఉందంట ఎడిటింగ్ కి. ఇంకా అది చేసేస్తే బయలుదేరదాం అనేసి అంటున్నారు. ఆల్రెడీ కార్ లో లగేజ్ కూడా పెట్టేశాను. మా పిల్లలు ఏమో ఇక్కడ ఆడుకుంటున్నారు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తాతతో. ఏడ్చేస్తున్నారా? బేగొచ్చా మామిడికాయలు పొట్టు గుడిచి గడి మాడినాడు. మీ తాత పేరు ఏం పేరు అంటే ధర్మాన మాధవాడు. అవురా పొట్టోడు మీరు పొట్టు మాధవ కాదు, వట్టిదే నీకు వరుస వచ్చిన వాళ్ళు అలా ఎగటి మాడతారు అంతే. కాదు, ధర్మాన మాధవరావే. జోక్ చేశారు అతను జోక్ చేశారు. ఇప్పుడు ఈ మామిడికాయలు అన్ని తీసారు మా మామయ్య. ఇవన్నీ తీసుకుని వెళ్ళాలంట హల్దీకి. కారు పడుతుందో పట్టదా అంటున్నాను నేను. అంటే వేరే బట్టలు లగేజ్ కూడా ఉంటది కదా కాళ్ళ దగ్గర ఉంటది. ఇవన్నీ పెట్రోల్ కొట్టిస్తున్నావా? లేదు ఆ పెట్రోల్ కొట్టి. గోంగూర ఎత్తనాలు ఉన్నాయా మన ఇంటికాడ? ఎత్తనాలు అక్కడ ప్లేస్ ఉంది కదా. ఇల్లు పొల్లటిది కానీ మొలకలు ఎక్కువ ఎత్తలేదు. నేను వేసాను. ఇలాంటి మొక్కలు అంటదా? ఇలాంటిది నేను ఇచ్చిన ఎత్తనాలు వేసాను, అవి ఎక్కువ మొలకలు ఎత్తలే. అక్కడ వేసాడు కూర పుట్టింది. ఈ శాన ఎత్తనాడు ఇవన్నీ పొల్లటి వీళ్ళు గొల కాడ ఎర్రగా ఉంటుంది. తీసుకున్నా గోంగూర, మామూలు గోంగూర ఆకు తీసుకొని పిజ్జిలాడతాను. వెళ్ళినప్పుడు ఈ పొద్దు వచ్చింది, ఈ పొద్దు నుంచి చూడండి గాయస్, తాతకి అయినా వేస్తాడు. వద్దని చెప్పండి రా, వేయకూడదు తాత, వేయకూడదు అని చెప్పు. చదువుతానవా? చెప్పు మా తాతకి. మనిషికి చూడు ఎలాగైపోయిందో చెప్పు, మరి తెలుగులో చెప్పు. కైనా వేయకూడదు అని. నేనే కొన్నాను. రండి చెప్పులేసుకోండి. అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారు, ఉండిపోతారు మీరు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఉండిపోతారు మీరు. రేపు వస్తాము. కొనరంట వీళ్ళు. చెప్పి నాన్నకి తాతకి. సరే అయితే బాపా మామయ్య. వీడియో ఒకటి ఎడిటింగ్ చేశారు కదా మా బావ. ఎడిటింగ్ చేసిన తర్వాత అది ఎక్స్పోర్ట్ చేశారనమాట. అంటే మళ్ళీ మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తే సిగ్నల్ ఉండదు, దానికి వీడియో అప్లోడ్ కి ఎక్కువ టైం పట్టిద్ది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసి వెళ్ళిపోయాం అనుకోండి, తిరుమండలంలో అలాగా అది అప్లోడ్ పెట్టేస్తే త్వరగా అప్లోడ్ అయిపోతుంది అనేసుకొని ఇంకా వీడియో ఎక్స్పోర్ట్ చేసినంత వరకు కూడాను అలాగ ఉన్నాము, రెడీ అయిపోయి. ఇంకా ఎక్స్పోర్ట్ అయిపోయింది, ఇప్పుడు బయలుదేరాము. ఇప్పుడు బయలుదేరేసరికి అయితే టైం 10 అయ్యింది. ఇంకా హెర్మండలంలో సామాన్లు అవన్నీ కొనుక్కొని వెళ్ళేసరికి ఖచ్చితంగా 12 అయిపోద్ది. ఇంకా మా అమ్మేమో వచ్చేటప్పుడు బ్యారేజ్ సెంటర్ దగ్గర చేపలు, రొయ్యలు ఏవైనా ఉంటే తీసుకొని రా అమ్మ అనేసి చెప్పింది. ఇంకా అవన్నీ తీసుకుని వెళ్ళి అవి క్లీనింగ్ చేసి అవి వండి తినేసరికి ఏ టైం అవుద్దో, అందుకోసమనే మేమైతే చికెన్ తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాము. చికెన్ తీసుకుని వెళ్ళిపోతే ఫాస్ట్ గా వంట కూడా అయిపోతుంది, ఎటువంటి టెన్షన్ ఉండదు. చికెన్ అంటే అందరికీ ఇష్టమే, మంచిగా తింటాం కూడాను. హెర్మండలంలో మరీ ఎక్కువ తీసుకోవాల్సినవి కూడా పెద్దగా ఏం లేవులేండి. అన్ని పెసరపప్పు, అప్పడాలు కొన్ని ఉన్నాయి. చింతపండు, తర్వాత అవన్నీ చింతపండు, నువ్వులు, ఉలవలు,
తర్వాత వేరుశెనగలు అదే పల్లీలు అవన్నీ కూడాను మా అమ్మే ఇంటి దగ్గర ఉన్నాయి అనమాట. మా అమ్మ ఇంటి దగ్గర మా అమ్మ ఇస్తా అంది. మళ్ళీ ఎక్కడ ఎందుకు కొనుక్కోవాలి చెప్పండి, అందుకోసమనే ఇంకా అవేమి కొనుక్కోము. ఇంకా మా అమ్మ ఏమేమి ఇస్తా ఉందో ఆ వదిలేసి ఇంకా ఏం కావాలో అవి ఓన్లీ కొనుక్కుంటాము. మెయిన్ గా అప్పడాలు అయితే ఖచ్చితంగా కొనుక్కుంటాను. అప్పడాలు లేకపోతే మాకు మొత్తం దిగదు అన్నట్టు అనమాట. 3 పూటలు అప్పడాలు అయినా కానీ ఇసక్కుండా తినేస్తాము. అలాగని ఓన్లీ అప్పడాలతోటి మళ్ళీ తినేము, మళ్ళీ దానికి కూర కూడా కావాలి. ఇంకా హిరమండలం అయితే వచ్చేసాము. ఒక కిరాణా షాప్ దగ్గర మా బాబు కార్ ఆపారు. ఇప్పుడైతే నేను వెళ్ళి నాకు కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చేస్తా. ఇదే అనమాట షాపు. మాధవి వెళ్తుంది, ఏమేమి తీసుకోవాలో తీసుకునిద్ది. ఇదిగోండి నాకు కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను. అప్పడాలు తీసుకున్నా, తర్వాత రసం పౌడరు, సాంబార్ పౌడరు, కందిపప్పు, పెసరపప్పు, ఇంకా వెల్లుల్లి. అక్కడైతే కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి, ఇక్కడైతే కేజీ 140 రూపాయలు అంటే ఇవి తీసుకున్నాను. ఇదిగోండి నాకు కావాల్సినవన్నీ అయితే తీసుకున్నా. మొత్తం ఇప్పుడు బిల్లు ఎంత అవుతుందో చూడాలి. అట్లా ఎంత అయిందో ఏంటో. ఎంత అయిందండి? 23.70. బ్యారేజ్ సెంటర్ దగ్గర ఒక చికెన్ షాప్ దగ్గర అయితే ఆగాము. మాధవి అయితే దిగి చికెన్ తీసుకుంటుంది అనమాట. ఇంకా మాధవికి స్కిన్ తో ఇష్టం, స్కిన్ తో తీసుకుంటుంది. ఆల్రెడీ చికెన్ తీసుకున్నాను. ఇదంతా దేటుకుని గొట్ట బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఫ్రెష్ చేపలు లేవనుకోండి, మళ్ళీ వెనక్కి రాలేం కదా, అందుకోసమని ఇక్కడ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా స్కిన్ లెస్ చికెన్ అయితే కేజీ వచ్చేసి 220 అంట, విత్ స్కిన్ అయితే 180 అంట. ఎప్పటి నుంచో నేను విత్ స్కిన్ తినాలని అనుకుంటున్నా. ఫైనల్లీ విత్ స్కిన్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ పెరుగు కోసం ఆపి అలాగా మజ్జిగ నాకు జాగ్రత్త, మందు గ్లాస్ కదా ఇది. ఇంకే మొత్తం మీకు సబ్జాలు ఉన్నాయట, జల్లి జల్లిగా ఉంటది. సబ్జా ఆ వాటర్ ఉన్నాయంట, తాగుతారా? లెమన్ ఉంటది. బాదం మిల్క్ తాగుతారా? 1/2 చేసిమంటాను, ఓకేనా? మీకు హాఫ్. మా పిల్లలు అయితే బాదం మిల్క్ తాగుతున్నారు, నేనైతే మజ్జిగ. మాధవి ఏంటయి సబ్జా నీలా పడిపోగలవు, జాగ్రత్త. మా అమ్మాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే 12:12 అయ్యింది. తీసుకుని వెళ్ళరారా? ఇంకా చికెన్ తీసుకుని వచ్చాం కదా, ఇప్పుడు ఇంకా వండాలి. వండేసి తినాలి. తినేసరికి 2 అవుతుందిలేండి ఈజీగా. ఉడకద్దా? 12 పక్కన చల్లారొద్దా? ఉడకద్దా? బ్రాయిలర్ చికెన్ కాబట్టి త్వరగా ఉడికిపోద్ది, నాటుకోవడం కాదు కానీ కొంచెం టైం పడుతుంది. మా అమ్మ వైట్ రైస్ ఓన్లీ వండింది. ఏమో చేపలు తీసుకుని వస్తే మళ్ళీ చేపల పులుసు వండితే నార్మల్ పులుసు వేస్ట్ అయిపోద్ది అనేసి నార్మల్ పులుసు కూడా వండలేదు. ఇంకా మునక్కాయలు వేసేసి నార్మల్ పులుసుకి అయితే పైన పెట్టింది. నేనేమో చికెన్ కర్రీకి ఉల్లిపాయలు కట్ చేస్తున్నా. అల్లం వెల్లుల్లి ఫ్రెష్ గా దంచి వేసి వండుతాను. వంట అయిపోయింది, తిండి అవుతుంది. మా నాన్నేమో ధాన్యం ఆడించుకుని వచ్చారనమాట, అంటే బియ్యము. మొన్నేమో కబులు ఆడించినారు ఆవులకి, ఈ రోజేమో ధాన్యం ఆడించుకుని వచ్చారు. ఈ రోజేమో వండుకొని తినడానికి తింటున్నారు. మేము ఫస్ట్ మా పిల్లలకు పెట్టా, అందులో తుమ్ములన్నీ కొరుకుతున్నాం. ఇప్పుడు కొంచెం మంది పెరుగన్నం తినేయాలి, ఓకేనా? చెప్పు. మా పిల్లలకు కొంచెం అంత చారన్నము, కొంచెం అంత పెరుగన్నం పెట్టేశాను, వాళ్ళు తినేశారు. ఇంక ఇప్పుడు నేను మా బావ కలిపి తింటున్నాము. ఇంకా అందరము లంచ్ చేస్తాము. ఇప్పుడైతే లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాను. రేపు ఒక్కరోజే ఉందనమాట, ఎల్లుండే మా ప్రయాణము. ఇంకా రేపైనా సర్దుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రేపు మా ఫ్యామిలీ ఫంక్షన్, ఒక మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఉందనమాట కంబకాయలో. ఇంకా కంబకాయ అయితే రేపు వెళ్తాము కాబట్టి ఈ రోజే లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తాను. ఇంకా రేపు కొంచెం ఈజీ అవుద్ది అనేసి, ఇప్పుడు చేసిన పని కూడా ఏం లేదు, అందుకోసమనే ఇంకా ఏవేవి రేపు ఎల్లుండి ఏమేమి వేసుకుంటామో అవన్నీ కూడా సైడ్ కి పెట్టేసి మిగిలినవన్నీ కూడాను లోపల పెట్టేస్తున్నాను. ఆల్రెడీ మా బావకి అయితే ఇదిగోండి ఈ మెరూన్ కలర్ బ్యాగ్ తో ఆల్రెడీ ఒకసారి లగేజ్ అంతా కూడా పంపించేశాను. అయినా కానీ మేము చేసిన షాపింగ్ అవన్నీ కూడా మళ్ళీ తడిసి మోపుడు అయ్యేలాగా ఉన్నాయి బట్టలు. ఇంకా కొన్ని బట్టలు అయితే మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర, కొన్ని బట్టలు అయితే మా అత్తల ఇంటి దగ్గర అయితే ఎప్పుడులాగే వదిలేస్తాను. కొన్ని కొత్త బట్టలు అన్ని కూడా తీసుకెళ్లిపోతాను అక్కడ వేసుకోవడానికి అనేసి. ఇవైతే మొన్న ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో తీసుకున్నాను కదా, ఆ డ్రెస్లు 2 ఆల్టరేషన్ కూడా అయిపోయి అక్కడికి వెళ్ళాక వేసుకుంటా. నెక్స్ట్ ఈ 2 చీరలు తీసుకుని వచ్చాను, కట్టుకునేది లేదు, గుడ్డు లేదు. ఇవి కూడా ఇక్కడే వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఇక్కడికి వస్తాను కదా, వచ్చేటప్పుడు తెచ్చుకోకుండా ఇవి ఎప్పుడైనా కట్టుకోవాలంటే ఇవి కట్టుకోవచ్చు కాబట్టి ఇవైతే వదిలేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఈ డ్రెస్సులన్నీ కూడా ఇక్కడే వదిలేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ రేపు ఫంక్షన్ కి వేసుకుని వెళ్ళడానికి కొన్ని బట్టలు అయితే సైడ్ కి పెడుతున్నాను. తర్వాత ఇవి అయితే శ్రీకాకుళంలో ఇవి మా పిల్లల బట్టలు అయితే బాబా టెక్స్టైల్స్ లో తీసుకున్నాము. ఒక డ్రెస్ అయితే 350 ఇలా పడింది. 345 కి ఒక టీ షర్ట్, ఒక ప్యాంట్ అనమాట, ఇలాగ ఒక సెట్ లాగా వచ్చింది. ఇవైతే చాలా బెస్ట్ అనిపించింది. నావైతే నైటీలన్నీ కూడాను 600 అలా పడ్డాయి. క్వాలిటీ కూడా బాగున్నాయి. మా పిల్లలకి అయితే ఇలాగా ఫుల్ ప్యాంటు, హాఫ్ టీ షర్ట్లు అయితే తీసుకున్నాము. వాడికి 2, వీడికి 2 అనేసి ఇద్దరికి 2. ఇంక ఈ ప్యాకింగ్లు ఎందుకు చెప్పండి, ఇవన్నీ
కూడా ఎక్స్ట్రా లగేజ్, అందుకోసమనే ప్యాకింగ్లు అన్ని తీసేసి ఓన్లీ డ్రెస్లు తీసుకెళ్ళిపోదాం అనేసుకొని తీసేస్తున్నాను. ఇంకా ఈ రోజు మాక్సిమం లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తే ఇంక సుప్పులు పప్పులు ఇదేమైనా పండగ కాదు కదా, ఇంకా అవి ఏమి వండలేదు. ఈ ఎండలకు అలాంటివి ఏమి తినాలని కూడా లేదులేండి, అందుకోసమనే ఏం వండలేదు. ఇంకా అలాంటివి ఏమి తినడానికి కూడా ఏం తీసుకెళ్ళట్లేదు. మామిడి పళ్ళు మాత్రం తీసుకొని వెళ్తాము. ఇవ్వండి బట్టలు, ఇవన్నీ మా సామ్రాజ్యమే. ఇవన్నీ కూడా నీట్గా సర్దాలి. ఇంకా రేపు ఎల్లుండికి కావాల్సిన బట్టలన్నీ కూడాను ఆ బాస్కెట్ లో పెట్టేశాను. అది అక్కడ సెట్. ఇవన్నీ ఉతకాల్సిన బట్టలు అనమాట. ఇవి ఉతుకుతాను ఇప్పుడు ఉతికినా కానీ రేపు తెల్లారి కారిపోతాయి. ఆల్రెడీ ఇదిగోండి ఈ బ్లూ కలర్ బ్యాగ్ అయితే ఇంకా ఫుల్ చేస్తాను. మొత్తం బట్టలే అనమాట. ఇవి ఇంకా రేపటికి ఎల్లుండికి అసలు అక్కడికి వెళ్ళినంత వరకు ఇంకా తీయక్కర్లేదు, ఓపెన్ చేయక్కర్లేదు. మాక్సిమం ఉతికిన బట్టలు ఓన్లీ ఇందులో పెట్టాను. ఏవైనా ఉతకని ఉంటే మాత్రం ఇందులో పెట్టలేదు. నెక్స్ట్ ఇవి ఇంకొన్ని బట్టలు అనమాట, ఎక్స్ట్రా బట్టలు ఇందులో పెట్టాను. ఇంకా ఎందులో అందులో పెట్టేస్తే బ్యాగ్లన్నీ ఖాళీ అయిపోయి హిరమండలంలో గ్రాసరీస్ తీసుకున్నాం కదా. తర్వాత ఈ గానుగ నూనె వచ్చేసి కొరసవాడలో తీసుకున్నాము. 4 లీటర్లు అనమాట. ప్యూర్ మంచి నువ్వుల నూనె. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంతకు ముందు కూడాను ఒక 2 లీటర్లు తీసుకెళ్లాము. మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తున్నాం. తర్వాత ఇవి వచ్చేసి ఉలవలు. మా అమ్మ ఏదో తడిట్లో వేసేసినట్టుంది, చూసుకోకుండా తడిగా ఉంది. ఇవైతే ఉలవలు. ఇంకా వచ్చేది వర్షాకాలం కదా, ఉలవ చారు గాని ఉలవ కట్టు గాని చేసుకుందాం అనేసి కొన్ని ఉలవలు అయితే తీసుకుని వెళ్తున్నా. తర్వాత ఇవి వచ్చేసి పల్లీలు. మా అమ్మ నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా తీసాను అండి. నేను వలుస్తుంటే మా అమ్మ కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేసింది అనమాట పల్లీలు వలవడానికి. ఇంకా ఇవైతే పల్లీలు తీసుకొని వెళ్తున్నాను. ఇవి సరిపోవు, ఇవి గట్టిగా 1-2 నెలలు అయిపోతాయి. ఇదిగోండి ఇక్కడే శనక్కాయల మూట కూడా ఉంది. కొన్ని శనక్కాయలు కూడా ఇస్తా ఉన్నారు, శనక్కాయలు కూడా తీసుకుని వెళ్తా. ఇవేమో నార్మల్ గా అందాక ఎల్లగానే ఒలుసుకోవాలంటే కష్టం కదా, అందుకే కొన్ని ఒలుసుకొని తీసుకెళ్తున్నా. ఇది వచ్చేసి సోడి పిండి. మేము అంబలు తాగుతున్నాం కదా, ఇంకా మా అమ్మ అయితే ఇక్కడే ఇంటి దగ్గరే సోలు దంచి అది కడిగి మిల్లాడించేసి కొంచెం పిండి అయితే ఇచ్చింది. మా బాప తీసుకొచ్చింది అనమాట ఈ సోలు, కొత్త సోలు. అసలు ఎర్రగా మెరుస్తుండేవి సోలు. దాంతో పిండి ఆడించింది, సోడి పిండి, అదే రాగి పిండి. ఇవి వచ్చేసి నువ్వులు, తెల్ల నువ్వులు. దీంతో చట్నీ అయినా చేసుకోవచ్చు, నువ్వులు వండలైనా ఏదైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా వస్తువు వండాలి కానీ దాంతో ఏదో ఒకటి చేసుకోవచ్చు. కొన్ని తెల్ల నువ్వులు అనమాట ఇవి. ఇంక ఇవి వచ్చేసి శనక్కాయలు. మా కోసం మూట రెడీ అయిపోయింది, వలసిన గుడ్లతో పాటు ఈ మాత్రం శనక్కాయలు. ఇవి అక్కడికి వెళ్ళాక నేను ఒలుసుకుంటాను తీరుబాటు ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇవి వచ్చేసి కోటా రైస్. దోశలు వేస్తాం కదా, దోశలకి బియ్యం కావాలి కదా. ఇవి వచ్చేసి కోటా రైస్ అనమాట. ఇంక రైస్ మా అమ్మ ఇద్దరికి, అదే మా అన్నయ్యకి ఎవరు, మా అమ్మకి మా నాన్నకి ఇద్దరికే కాబట్టి 10 కేజీలు. ఇంకా 10 కేజీలు రైస్ అవి. ఇప్పుడైతే కొన్ని బట్టలు ఉతకాల్సినవి ఉన్నాయి. ఫస్ట్ ఉతికేసి ఆరేసేస్తే తర్వాత మా అమ్మకి గోరింటాకు తెమ్మంటాను, గోరింటాకు పెట్టుకుంటాను. ఆల్రెడీ మొన్న ఎవరో వీడియో కామెంట్ కూడా పెట్టారు, అక్క నీకు ఆకు గోరింటాకు అంటే చాలా ఇష్టం కదా, ఊరెళ్ళిన ప్రతిసారి పెట్టుకుంటావు కదా, ఈసారి ఎందుకు ఇన్ని రోజులున్నా పెట్టుకోలేదు అని అడిగారు. మా అమ్మ అయితే తీసుకొస్తా ఉంది, నాకే పెట్టుకునే ఇంట్రెస్ట్ లేకపోయి పెట్టుకోలేదు. ఇంక రేపు ఎలాగో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, ఎల్లుండి వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పుడైతే గోరింటాకు పెట్టుకుంటా. బట్టలన్నీ ఉతికేసి ఇంకా బయట ఆరేసాను. చెమటలు చూసారా, ఇదంతా చెమటలు. నేనేం ఫేస్ వాష్ చేసుకోలేదు. ఇంకా నేను బట్టలు ఉతికే లోపల మా అమ్మ అయితే గోరింటాకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ గోరింటాకు అయితే రుబ్బే ఓపిక ఎవరికి లేదు, మిక్సీలో వేసేస్తాను. ఇంకా బట్టలు ఉతికే పని, బ్యాగులు సర్దే పని అయితే అయిపోయింది. కొన్ని గ్రాసరీస్ కూడాను హిరమండలంలో కొన్నివి అవి ఎలాగో కవర్ లోనే కట్టేసి ఉన్నాయి గోనాంకంలోన. ఇంక ఇంటి దగ్గర కూడా కొన్ని అయితే ఒక సంచిలో పెట్టేశాను. ఇంక ఇప్పుడు గోరింట రుబ్బేసి గోరింట పెట్టుకోవడము, నైట్ వంట, ఆ 2 పనులే ఉన్నాయి. ఇది రుబ్బేసి సైడ్ కి పెట్టేసి తర్వాత వంట చేసేస్తాను. వంట చేసేసిన తర్వాత గోరింట పెట్టుకుంటా. ఇదైతే మిక్సీలో వేస్తాను. మిక్సీ గిన్నెలోకి గోరింటాకు మొత్తం కూడా వేసేసాను. ఇందులోనే కొంచెం అంతా చింతపండు అనమాట, పెక్క తీసిన చింతపండు అయితే వేస్తున్నా. నాకు అలవాటు చింతపండు వేయడము. మా అమ్మ ఉంటుంది, కరెంట్ లేదనమాట. పర్లేదు, ఇన్వర్టర్ మీద పెట్టేసి తిప్పేద్దాం. ఒక తిప్పు అంత అవసరమా? మరి దీని పని అయిపోతే మేము వంట పని చేసుకుంటాం. సరే పండేస్తుంది చూడు. ఎప్పుడే జస్ట్ ఒక్కసారి చేయి పెట్టి కలిపా, గబగబ వచ్చేసి కడుక్కున్నా, స్పూన్ తో కలుపుతాను. ఇంకా నలగలేదు, నలగకుండా చూడు 2 సార్లు చెయ్యట్టు సరే పండేసి. అంత మంచిగా ఉంది. సెల్ఫ్ డబ్బా. నేను ఊరితే నా సై పండి పద్దని మా అమ్మ ఊరుతుంది చూడండి. ఆ ఊరిసిన సేపట్లో ఎంత మంచిగా పండిద్దు. సిటంకి మంచిగా పండు. ఈ మంత్ మా బావ మంచోడు అంటాడు. నేను మంచోడిని కాబట్టి నీకు ఇలా పండుతుంది అంటాడు. నువ్వు మంచోడు అయినంది కదా, గోరింటాకు మంచిది కాబట్టి పండింది. చింతపండు వేస్తే బాగా పండుతుందే. మేము ఎప్పుడు చింతపండు వేస్తాము. కొంతమంది పంచదార నీళ్ళు వేస్తారు, కొంతమంది నిమ్మకాయ వేస్తారు, కొంతమంది పట్టిక వేస్తారు, ఒక్కొక్కరు పెరుగు వేస్తారు, ఇంకొంతమంది. మాకు ఇది అలవాటు చిన్నప్పటి నుంచి కదమ్మా. చింతపండే సరిపో దేడి చేస్తావు. ఇద్దరు ఎలాగున్నారే. ఇదిగో అండి మా అమ్మ గోరింటాకు చూడండి. ఒక్క సిట్టుమ దూరిసినంత సేపు, ఒక్క మహా అయితే ఒక 2 నిమిషాలు అంతే, అంత బాగా పండుతుంది గోరింటాకు. ఇంకా నేను 2 చేతులకి 2 కాళ్ళకి ఫుల్ పెట్టేసుకుంటా. ఆ ఇల్లేమో మా అమ్మ తుడిసింది, ఈ ఇల్లేమో నేను తుడిసాను.
ఈ కోసం చపాస్కి తుడుపులే సరిపోతాయి, ఇంకే పని చెయ్యక్కర్లే. మా అమ్మ చేసిన స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఏడు చెప్తానండి అమ్మ, దొడ్లో నెయ్యి. దొడ్ల మిల్క్ అని ఉంటది కదా యాడు, అలాగే దొడ్ల నెయ్యి అని చెప్తుంది మా అమ్మ. జోకులేస్తుంది జబర్దస్త్. మా అమ్మకు కూడా బాగా వంట పట్టేసింది. ఇదైతే 1/2 లీటర్ ఈజీగా ఉంటది. ఇంకా మిగిలిన 1/2 లీటర్ కూడాను మా పక్కింటి వాళ్ళకి అడిగిసైనా ఫుల్ చేసేస్తాను 1 లీటర్ కి. వస్తాను, ఇదే 2 వచ్చినాయి తీసుకుని. శనగడ్లు, నువ్వులు, శనగలు కలిపి చేసిన 2 రోజులు అలాగ మంచి జిగటుకున్నాయి. ఎందుకో కానీ అలా జిగటిపోయింది. ఇలా తీస్తే జిగటగా వచ్చింది, ఇప్పుడు జిగటకు రావట్లా. సాల్ట్ నెయ్యి 250 రూపాయలా అమ్మా? సాల్ట్ నెయ్యి 250 రూపాయలకి అమ్ముతున్నారంట. అంటే లీటర్ అయితే ఎన్ని సార్లు అంతే? 5 సార్లు. 250 అంటే 1250 రూపాయలు లీటర్ నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి మా అమ్మలు అమ్ముతారనమాట. 2.5 సార్లు అయితే ఈజీగా ఉంటది. ఇది 1/2 లీటర్. ఆ 6 సార్లు మాకు కొంచెం ఇదనమాట, ఎక్స్ట్రా బాగా వస్తుంది. ఇప్పుడైతే 2 సార్లకి 500 అయితే మా అమ్మకి డబ్బులు ఇచ్చేస్తున్నాను. కొన్నిటికి డబ్బులు ఇస్తాము, అన్నిటికీ ఇవ్వము, కొన్నిటికే వీటికైతే ఇచ్చేస్తున్నాను. మా అమ్మేమో అక్కడ పప్పు రుబ్బుతుంది. మా చిన్నోడేమో ఏం కావాలరా అనేసి అంటే, నాకు గారెలు తింటావా అని అడిగింది మా అమ్మ. ఫస్ట్ అడిగితే నాకు బెల్లం గారెలు చేస్తావా అని అడిగాడు. ఓ నోటితో అడిగిన తర్వాత ఇంకా అమ్మమ్మ చేయకుండా ఊరుకుంటుందా. అదిగోండి పప్పు నానేసింది, రుబ్బేస్తుంది అనమాట. రుబ్బితే ఇంక నేను గారెలు వేసేస్తాను. మా వాళ్ళు బయటకు వెళ్ళారు ఆడుకోవడానికి. వాళ్ళు వచ్చేసరికల్లా రెడీగా ఉంటే ఒక 2 వేడి వేడిగా అలా తినేస్తారు. అందుకోసమనే ఇంకా రుబ్బుతుంది. నేను చేయాల్సిన పనులన్నీ నేను చేశాను. ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఒక కాలుకి అయిపోయింది. ఇదిగోండి ఇంకా ఇక్కడ పెడతాను, తర్వాత ఇలా ఒక లైన్ గీస్తాను. ఇక్కడ రౌండ్ పెడతాను. ఇంకా అలా పెట్టకపోతే గోరింటకు అందమే ఉండదు అంటది మా మమ్మీ. ఫస్ట్ నేను పెట్టుకుంటే మిగిలితే మా మమ్మీ పెట్టుకుంటది, లేకపోతే లేదు అన్నది. కానీ ఇది బోల్డ్ అంత మిగిలిద్ది. మా బావకు కూడా 2 ఏళ్ళకి అయితే ఒక కాలుకి, ఇంకా కాలు కూడా అలా పెట్టేస్తే సెట్. చేతికి తర్వాత పెడతా. ఈ ఓన్లీ ఈ కాలుకి ఓన్లీ పెట్టా, ఫింగర్స్ కి. ఎంత బాగా పండుతుంది, బాగా మంచోడు, అందుకే మంచి పండుతుంది గోరింటాకు. చేతులకి అయితే ఇప్పుడు పెట్టుకోను, తర్వాత పెట్టుకుంటా. ఇంకా చపాతీలు చేయాలి. మళ్ళీ ఆ చపాతీలన్నీ ఎర్రగా అవుతాయి. ఎప్పుడైనా కానీ గోరింటాకు తీసిన వెంటనే అన్నం వైట్ అన్నంలో చేయట్టండి, లేకపోతే చపాతీ ముద్దలో చేయట్టండి, దోశల పిండిలో చేయట్టండి. ఈ గోరింట కలర్ అనేది కొంచెం మొదలేస్తుంది అనమాట. అందుకోసమనే తర్వాత దీని పని పడతా చేతులకి. ఫస్ట్ కాలుకి పెట్టేసుకుంటున్నాను. గోరింటాకు అందుకే పెట్టుకోలేదు చేతులకి. మా అమ్మ అయితే నాతోనే గారెలు ఎత్తుంది, నేను మంచి గారెలు వేస్తాను అనేసి. ఇంకా మా అమ్మ అయితే పెట్టింది. మంచిగా పేడించేస్తే బాగా వస్తాయి. నాకు కూడా గారెలు వేయడం అంటే భలే ఇష్టం. డైరెక్ట్గా ఇలా చేతిలోనే వేసేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తా. వాటర్లో చేయి పెట్టుకొని ఇలా ముద్ద ఎగరేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి రౌండ్గా మధ్యలో ఒక హోల్ పెట్టేసి వేసేయడమే గారెలు. వేడిగా గారెలు అయ్యే టైంకి మా పిల్లలు అయితే స్కూల్ నుండి ఆడుకొని వచ్చేసారు. ఇంకా ప్లెయిన్ గారెలే కొన్ని అయితే ఇచ్చాను, తింటున్నారు. అమ్మ ఇప్పుడు బెల్లం పాకం పెడుతుంది, అవి అయ్యాక అవి తిందు, ఓకేనా? ఇంకోటి కావాలేంటి? ప్లెయిన్ గారి వద్దా? బెల్లం గారి తింటారా? ఓకే సరే. ఇదిగోండి కొంచెమే అనమాట, మరి ఎక్కువ కూడా కాదు. కొంచెం గారెలు మనిషికి 4 వేసి వచ్చేటట్టు అయితే మా అమ్మ పప్పు నానేసింది. ఇంకెక్కడైతే బెల్లం పాకం పెట్టాను. ఇది ఇంకా మరుగుతుంది. కొంచెం లేత తీగ పాకం అయితే రావాలి, లైట్ తీగ పాకం అయితే రావాలి. ఇంకా నీళ్ళకే ఉంది, ఇంకా తీగ పాకం అయితే రాలేదు. ఇంకొకసారి దగ్గర అవ్వాలా? మరొద్దట వాళ్ళకి అడిగాను. బెల్లం గారె తింటాడట. చాలా రోజులైంది గారెలు తిని అన్నాడా? ఇప్పుడు మనసులో మాట ఉంటుంది, మీరు వెళ్ళిపోయి తినేది ఉండదు. తీగ పాకం వచ్చింది లైట్ గా. ఇంకా గారెలు అయితే వేసేసాను. ఇంక మొత్తం ఇలాగా గారెలకి ఆ పాకం అంతా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. బెల్లం గారెలు అయితే రెడీ అయిపోయినాయి, కానీ ఇంక వేడిగా ఉన్నాయి అనమాట. కాస్త చల్లారితే మా పిల్లలకి ఇస్తాను. ఇంకా నైట్ డిన్నర్ కోసం అనేసి మధ్యాహ్నం వండిన చికెన్ కర్రీ ఉంది, చపాతీ ముద్ద కలిపాను, చపాతీలు చేసేస్తా. బెల్లం గారెలు అయిపోయాయి, అవి కాస్త చల్లారాలి. ఈ లోపల చందమామ ఎట్టనా నీకు గోరింటాకు తోటి? ఏమిరా, ఎందుకు వద్దు? ఎందుకు వద్దు? ఏ ఇష్టం లేదా నీకు? పెద్దడు చందమామ చుక్కలు పెట్టనా? వద్దా? ఒకప్పుడు అయితే చక్కగా గోరింటాకు నూరితే చాలు చందమామలు కావాలనే వాళ్ళు. ఇంక మా చిన్నోడు అయితే నీలాగా నాకు చుక్కలు ఇట్టన్నాడు, ఇప్పుడేటో వద్దని వస్తున్నారు.
గంట సేపు మరి ఎక్కువసేపు వెయిట్ చేస్తే కదా ఎర్రగా పండిద్ది. గంట సేపు వెయిట్ చేయాలంట, అందుకే వద్దంట. సరే మీ ఇష్టం అయితే. వద్దా? సరే. చపాతీలు కూడా చేసేసాను. వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడే జస్ట్ గోరింటాకు అయితే తీసాను, ఇంకా కడగలేదు. ఇలానే కాసేపు ఉంచి తర్వాత కడుక్కుంటాను. మంచిగా పండింది గోరింటాకు అయితే, చాలా రోజులు పెట్టుకున్నాను. ఇంకా పొలం నుండి అయితే మా నాన్న వచ్చేసారు. ఇంకా మా నాన్నతో ఏటుకెళ్ళారు మా పిల్లలు ఇద్దరు కూడాను బెల్లం గారెలు తింటున్నారు. మా నాన్న మా ఇద్దరు మేము చపాతీలు చికెన్ కర్రీ తింటున్నాము. మాకు కూడా బెల్లం గారెలు ఉన్నాయి, తర్వాత తింటాము. ముందు తినేసి అందరము డిన్నర్ చేసేసాము. మా అమ్మ అయితే గోరింటాకు పెట్టుకొని ఇల్లు అక్కడ మంచం మీద బయట పడుకుంది. ఇంకా రేపు ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉందన్నాను కదా, దానికేమో వాళ్ళు ఎంత వేస్తారు ఏంటి అనేసి ఈడు చూడమన్నారు అనమాట. రీసెంట్ గా మా ఇంట్లో అయిన ఫంక్షన్ అంటే మా అన్నయ్య పెళ్లి అనమాట. ఇంకా పెళ్ళప్పుడు ఈడే చూస్తున్నాను. చూసి ఎంత వేస్తారో దానికి 150 కలిపి వేస్తారనమాట. ఇలాగా అందరి పేర్లు ఉంటాయి. ఇంకా మా అన్నయ్యల పెళ్లి అంటే మా అన్నయ్యల పెళ్లి, ఆ తర్వాత మా వదిన సేమంతము, అవన్నీ కూడా ఈ బుక్ అనమాట. నాకేమో నా పెళ్ళప్పుడుది, తర్వాత వీళ్ళు కడుపులో పడి వీళ్ళు సేమంతం అయింది కదా, అవన్నీ కూడా నాదొక బుక్ అనమాట. నా సపరేట్ గా ఉంది. అవి ఎప్పుడో అయిపోయినాయి కాబట్టి అవన్నీ వేసిస్తుంటారు. అవి వదిలేసి ఇప్పుడు రీసెంట్ గా ఏదైతే అయ్యిందో అది చూస్తున్నాను. ఎంత ఉంటది ఏంటి అనేది, వాళ్ళ పేరు, ఇంటి పేరు, ఊరి పేరు, ఎన్ని డబ్బులు వేసారు అనేది ఇవైతే ఉంటాయి. ఇలాగా ఇప్పుడేమో వాళ్ళ పేరు ఎతకాలి, ఎతికి ఎక్కడ ఉందో చూసి ఎంత వేసారో తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఊర్లో ఏదైనా ఫంక్షన్ అయినా, ఎవరి చుట్టాలైనా, ఏదైనా కానీ వీళ్ళకి అంతా రాసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఈడులు తీసుకోరు. మా ఇంట్లో ఫంక్షన్ ఏ ఫంక్షన్ అయినా ఈడులు అయితే తీసుకుంటారు. మాక్సిమం అందరు తీసుకుంటారు, ఎవరో ఒకరు తీసుకోరు. 10కి ఒకళ్ళో ఇద్దరు తీసుకోరు, కానీ అంతమంది చాలా మంది అయితే ఈడులు తీసుకుంటారు. ఇప్పుడైతే వరుసగా ఆ పేరు వెతకాలి. వీళ్ళకి ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. నాకు తెలిసి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఉన్న వాళ్ళందరూ చేస్తారు. ఏంట్రా నీకు తెలుసు చేస్తానని చెయ్యొస్తున్నా. మేడ మీద పడుకుందాం అనేసుకొని ఇంకా మేడ మీద కావాల్సినవన్నీ కూడా బొంతలు, సాపులు, ఫ్యాన్లు అన్ని తీసుకుని వెళ్ళిపోయి అయితే మీద వేసాను. ఇంక నేను ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు తీరుబాటు అయింది నాకు. ఇప్పుడు టైం ఏమో 9:30 అయ్యింది. ఇంకొక చేతికి పెడుతున్నాను, ఇంకో చేతికి కూడా తర్వాత పెట్టుకుంటాను. ఇది ఒక గంట సేపు ఉంచేసి తీసేసి ఇంకో చేతికి ఇంకా సేపు పెట్టుకొని ఉంచేస్తే పడుకుడిపోతా. అసలు తీరుబాటు అవ్వలేదు అసలు. ఈరోజు వంటలు ఎక్కువైపోయినాయి. చపాతీలు, వైట్ రైస్, గారెలు, అందుకే అవి తోముకొని తినుకొని అవే టైం సరిపోయినాయి. నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట. సరే అయితే నేను వెళ్తాను మేడ మీదకి. పిల్లలు ఇద్దరే ఉన్నట్టున్నారు పైన. అడవిలో లేరులే నీ కొడుకులు. అయితే చీకట్లో ఇద్దరే ఉన్నారు, పడుకుంటున్నారు. లొడా మధ్యాహ్నం మంచి పడుకున్నారు, అది పడుకోరేను. వాళ్ళిద్దరు లొడా మాట్లాడుకునే ఉంటున్నారు. నీకైనా టైం పట్టిద్దిగా ఇప్పుడు. నీ చేతికి పెట్టుకొని వచ్చేస్తా, గోరింటాకు కూడా పట్టుకొని పైకి వచ్చేస్తా. అయితే రా, ఇది పెట్టుకొని పడుకుంటా కాసేపు. ఏ వస్తే ఇంకో చేతికి వెళ్తా, లేకపోతే లేదు ఒక చేతికి. ఇంకా నీకు ఇంకో చేతికి పెట్టకుండా నిద్ర పట్టిద్ది. సరే నేను వెళ్తాను, నువ్వు రా. మా పిల్లలు ఏం చేస్తున్నారు? జోసి చేస్తున్నావు? బజ్జలేదు ఇంకా? బజ్జలేదా? మాది ఒక చేతికి పెట్టుకొని పైకి వచ్చేసారు. పైకి వచ్చింది. ఇక్కడే కాసేపు పడుకొని తర్వాత లేసి అది కడుక్కొని ఇంకో చేతికి పెట్టుకునిద్దంట. ఏమో చూడాలి, ఒత్తి పెట్టుకుంటే లేకపోతే లేదు. సరే రేపు పొద్దున్న పెట్టుకుంటావా? లేకపోతే రేపు పొద్దున్న ఇంకా నీ ఇష్టం. పైన అయితే చాలా చల్లగా ఉంది. ఫ్యాన్ కూడా పెట్టుకున్నాం కాబట్టి ఇంకా చల్లగా ఉంది. ఇంకా పొద్దున్నకి చలేస్తుంది కాబట్టి బోంతలు కూడా తెచ్చుకున్నాం. దుప్పట్లు కూడా తెచ్చుకున్నాం కప్పుకోవడానికి. నా పెద్దోడు చూడలేకపోతున్నా, ఆ లైటింగ్ చూడలేకపోతున్నాడు మా పెద్దోడు. చూడు కాదు చూడు, ఇంకో 2 days ఇంక 1 డేనే ఉంది. రేపు ఒక్క రోజే, ఎల్లుండి చెలో హల్దియా. రేపు 1 డేనే అమ్మ విలేజ్ లో ఉండేది. డే ఆఫ్టర్ టుమారో బెంగాల్ వెళ్ళిపోతాం, హల్దియాకి. వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతాం. ఇంక ఇది ఈ రోజు బ్లాగ్. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? వచ్చినాడు పెద్దడు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. Good night. See you.